36 సూత్రం. సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం అహింసా సత్యాస్తేయాదుల్లో రెండవది సత్యం అభ్యసిస్తే ఏమొస్తుంది? సత్యవాక్కు అభ్యాసం చేయగలమా? పాజిబులా అనిపిస్తుంది. నా జీవితంలో ముగ్గురు పుణ్యపురుషుల్ని ఏనాడు అసత్యం ఆడనటువంటి వాళ్ళని నేను ఎరుగుతున్న ఒక ఆయన ఇంకా శరీరంతోనే ఉన్నాడు, గుంటూరులో ఉన్నాడు. వృద్ధు, అతి వృద్ధు. మరి నాకు తెలిసినంతలోనే ముగ్గురు ఉంటే ప్రపంచంలో ఎంతమంది ఉంటారండి? కనుక మనకి తెలిసిందే సత్యం అని అనుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. విశ్వనాథ్ సత్యనారాయణ గారి పేరు వినుంటారు మీరు. ఆయన తమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లను ఉండేవాడు. ఆయన కంటే చిన్న తమ్ముడు విశ్వనాథ రామమూర్తి. ఆయన జన్మలో ఇంట గాని బయట గాని ఎవరితో గాని బంధువులతో గాని ఉద్యోగంలో గాని అసత్యం ఆ నాలిక ఆడలేదు. సంవత్సరాలు ఆయనతో కూడా నేను ఉండి ఎరుగు మనిషిని. ఉద్యోగంలో కూడా అంతే. కాకపోతే నేను ఉద్యోగం వదిలేయమంటే వదిలేస్తానని చెప్పేవాడు. అంటే ఎందుకు పోన్లే అని. ఇన్సూరెన్స్ ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేసేవాడు. మరి ఇలా చెబితే ఎట్లాగండి? మీరు అలా చెప్పాలి, నన్ను వదిలేసేయండి ఎందుకు? నా మానాన్ని నేనేదో బతుకుతాను, ఉద్యోగం పోనీ ఇంకెవరికైనా ఇవ్వండి డైమం అవుతుంది. అలాగే చేశాడు, అలాగే రిటైర్ అయ్యాడు, అలాగే ఉన్నాడు ఆయన. ఇంట్లో అంతే. కనుక సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం గ్రేటెస్ట్ ట్రూత్స్ చెబుతున్నాడు. జాగ్రత్తగా గమనించుకోవాలి వీటిలో నుంచి. మనం అంటే మనం ఫోటో తీయవలసిన యాంగిల్లో తీస్తే తప్ప ఫోటోగ్రాఫ్ పడదు వాడి భావం. ఉన్న కామెంటరీస్ అన్ని జాగ్రత్తగా చదువుకుని వాళ్ళందరూ ఏ యాంగిల్స్ లో ఫోటో తీసారో చూసుకుని తీసుకోవాలి. టీకా తాత్పర్యాలు చెప్పుకుంటే తెలియవు. సత్య ప్రతిష్టాయాం, సత్యము ప్రతిష్ఠ చెందుట వలన. అంటే ఎవడన్నా సత్యవాక్కునందు ప్రతిష్ఠ చెందితే, అంటే అప్రయత్నంగా సత్య ప్రతిష్ఠ చెందితే, అంటే సత్యం పలకటం ఒక్కటే కాదు, సత్యత్వం అంటే ట్రూత్ఫుల్నెస్ యాజ్ అన్ యాటిట్యూడ్, ట్రూత్ స్పీకింగ్ ఒక్కటే కాదు లైఫ్ లో. అంటే వాడు ఇది చేద్దామని చెబితే చేద్దామని అనుకుంటేనే చేద్దామని చెబుతాడు. లేదా వాడితో చెప్పకపోయినా ఇది చేద్దామని అనుకుంటే వాడు చేయదలుచుకుంటేనే చేద్దామని అనుకుంటాడు. చూసారా తేడా? అంటే లోపల వ్యాక్యూమ్ లేకుండా సర్దుకుంటుంది. కొంచెం గమనించండి ఏం చెప్పబోతున్నాడు. సరదాకి డిస్కషన్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు ఇలా కాదండి, మనం మాట అందరం కలిసి సిద్ధి వెళ్ళొద్దాం అంటే వెళ్ళమని మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే ఏంటి? బోల్డ్ అని వ్యాక్యూమ్ వలసు మనం మాట్లాడుకునే సెంటెన్స్ లేదా పోయి మళ్ళా ఒక 6 నెలలో ఏడాది అయిన తర్వాత ఏటో అలాగే పోతున్నా మధ్య అనుకున్న షిర్ది వెళ్దాం. వాడు అవుతూ ఉంటాడు అక్కడి నుంచి. సాయినాథుడు వాళ్ళు వీళ్ళు షిర్తి అంటే కూలేరా ఏదో అఘోరిచ్చు, నిన్ను ఎవడు రమ్మన్నాడు, నువ్వు రాకపోతే నాకేం వసూళ్లు కావా అని నవ్వుతూ ఉంటాడు వాడు. మళ్ళీ అయితే ఇంతకీ మనం ఎట్లాగండి మరి షిర్ది అంటే ఎట్లాగా అంటే ఇన్ని అంటూ ఉన్నా గానీ మనం వెళ్ళటం లేదని వీడికి తెలుసు, వాడికి తెలుసు, వాడికి తెలుసు, అందరికీ తెలుసు. పోనీ ఎప్పుడన్నా 10 మంది వెడుతూ ఉంటే ఆ విసురులో గాలేస్తే పుల్లిస్తరాకో గడ్డి పొరకో అనుకోకుండా లేచినట్టు మనం కూడా పెడతామేమో అని ఎక్కడో అనుమానం. తన ప్రయత్నం లేకుండా కొంచెం గాలేసేటోడి పుల్లిస్తరాకు లేస్తుంది చూడండి నేల మించి, అలా మన ఊళ్ళో వచ్చి షిర్దీకి లేస్తామేమో అని. అది కొంచెం అనుమానం ఎక్కడో లుకలుకలాడుతూ ఉంటుంది, కానీ ఎలాగూ వెళ్ళలే అనేది నమ్మకం అంతకంటే బరువుగా ఉంటుంది తక్కెళ్ళ. ఇలాంటి స్థితి దగ్గర నుంచి పెద్దవాళ్ల పాదపద్మములు ఆశ్రయించి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకుని, ఏ తత్ర బ్రాహ్మణా సమ్మర్శినః యుక్తా యుక్తాః అలూక్షా ధర్మకామా స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేధాః. అంటే ఇట్లాంటి విషయాల్లో ఏం చేయమన్నాడు?
పుస్తకాల్లో చదువుకుంటే మనకు అర్థమైనటువంటి విషయాలు, విశేషార్థాలు అవి చేయబో బోల్తా కొట్టేస్తావు, బురదగుంట్లోకి వెళ్ళిపోతావు అన్నాడు. ఇంటలెక్ట్ కాదు ఇక్కడ కావాల్సింది. ఊళ్ళో నలుగురి చేత మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరి చేత కూడాను మంచివాడు అనిపించుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు, పోని వారిని అడుగుదాను రా అని అనిపించుకున్న వాళ్ళు ఉంటారు. 2, 3, 4 ఊళ్ళో. వాళ్ళని అబ్జర్వ్ చేసుకో వెళ్ళి. వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడు. నువ్వు అది ఇమిటేట్ చేయడానికి ట్రై చేయి, నువ్వు గ్రో అవుతావు అంటున్నాడు. అది వేదంలో మనకి చెప్తుంది. యథాతే తత్ర వర్తేరని. వాళ్ళు ఆయా పరిస్థితుల్లో ఎట్లా వర్తిస్తారో తథా తత్ర వర్తేయథ. నువ్వు కూడా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అలా వర్తించవు అన్నాడు. పార్టీ వచ్చిందనుకో, అందులో అందరికీ వైన్ సర్వ్ చేస్తున్నారు లేదా కాక్టైల్ సర్వ్ చేస్తున్నారు అనుకోండి. చేస్తూ ఉంటే అక్కడి నుంచి కనిపించకుండా మనం స్లిప్ అయిపోతే రేపు పట్టుకుంటాడు పిల్లకి ఆఫీసర్. ఎరా గాడిదా స్లిప్ అయిపోయావు, ఏమిటి అన్సోషల్ ఫెలో వెధవ ఏమిటి అని అడుగుతాడు. అయిపోతుందా లేకపోతే ఉద్యోగం ప్రమోషన్ ఇస్తాడు. ఇప్పుడు వెధవని తెలియగానే విని కుక్క కింద చూస్తాడు. పెద్దవాళ్ళు ఏం చేస్తారో చూడండి అని అక్కడే ఉంటాడు వాడు. పోడు ఇంటికి వాడు కూర్చుంటాడు, వాడికి లిమ్కా ఇస్తారు. వాళ్ళందరూ ఇది అవుతుంటే వాళ్ళు లిమ్కా తాగుతాడు. ఏం చేత ఇదివరకు అడగటం, వీడు పేడ నీళ్లు కొట్టడం అన్నీ అయినాయి. ఏం చేత కంపెనీ ఆ మాత్రం కీప్ చేయలేవా అని అడిగారు వీడిని. కంపెనీ కోసం అంటే నాకు కంపెనీ కీప్ చేయడానికి మీరు తాకకుండా ఉండలేరా అని నేను అడగచ్చునా? దెన్ ఐ విల్ బి ఎ బ్రూట్ అని చెప్పాడు. చదువుకున్నారు అంతే. అంటే అది అడిగారంటే వాళ్ళు బ్రూట్సే కదా. నేను తాగను కదా, నేను తాగనప్పుడు నాకు కంపెనీ కీప్ చేద్దాం అనేటువంటిది మీకు తట్టలేదా? అలాంటప్పుడు నేను అది మిమ్మల్ని అడిగితే బ్రూట్నే కదా, యానిమల్నే కదా. మీరే అంతే అన్నాడు. అనేటిగా ఆ రోజు నుంచి వీడిని ఎందుకు కదిలించడం అనేది లిమ్కా ఇచ్చేస్తారు. చూడు వారు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, నువ్వు కూడా వారి పక్కన కూర్చో, ఓ రోజు లిమ్కా తాగు, 2 మాటలు తాగు, 3వ మాట నీకు లిమ్కానే ఇస్తారు. వీడు కూడా లిమ్కా గాడరా అంటారే, నష్టం లేదు. కనుక యథాతే తత్ర వర్తేరన్. వాళ్ళు ఆయా పరిస్థితుల్లో ఎట్లా వర్తిస్తారు, తథా తత్ర వర్తేధా అట్లా వర్తించన్నాడు. నువ్వు కూడా అంటే ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకం చదవండి. క్రైస్ట్ గురించి క్రిస్టియన్లు చెప్పింది కాదు కావాల్సింది, క్రైస్తుని ఇమిటేట్ చేసిన వాళ్ళు చెప్పింది కావాలి, ఆ ఫుట్ స్టెప్స్ లో వెళ్ళిన వాళ్ళు చెప్పింది కావాలి. భగవద్గీతను గురించి హిందూస్ చెప్పింది కాదు కావాల్సింది. కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి వాక్కులు మనకు కావాలి. కనుక సత్య ప్రతిష్టాయాం, మీలో సత్యం క్రమంగా ప్రతిష్ఠించుకునేటప్పటికి ఏమవుతుంది? ఈ షిరిడి పెడదామా లేదా పాండిచ్చేరి పెడదామా ఇటువంటి తుక్కు కబుర్లు మానేస్తారు. మానేసి సరైన పద్ధతిలోకి రావడం మొదలెడతారు. అంటే ఏం జరుగుతోంది? మనలో 3 కరణాలు ఉన్నారు చూడండి. ఎవరు? మాట, చేత, ఆలోచన. ఈ 3కి పొత్తు కుదరడం మొదలవుతుంది. ఈ 3ంటికి మధ్య సందు తగ్గి ఒకటిగా అవడాన్నే సత్యత్వం అంటారు. దాని దగ్గరికి రావడం మొదలుపెట్టినప్పటి నుంచి ఏం జరుగుతుంది? అది వరకు తుక్కు కబుర్లు చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ముందు ఆ కబుర్లే మొదలెడతారు. అదేమిటంటే పద్ధతిగా ఉండడం మొదలుపెట్టింది ఈ రోజు నుంచేగా. కనుక హోటల్కి వెళ్దామా, అయితే బూత్కి వెళ్దామా, పాల బూత్, ఈ వీటిలలో సరిపోతుంది. ఇవి అయిన తర్వాత కొంచెం కొంచెం మంచి విషయాలు వస్తాయి. ఏమిట్రా ఎప్పుడు ఇవేనా? అదే హోటల్కి వెళ్ళి లేకపోతే బూతు ఇంకేనా? ఏడాదికి ఒక మూట ఎలక్షన్ బూతు. ఇంకేమైనా మంచి విషయాలు ఉన్నాయా అని అడిగి, ఒరే పోనీ మనం ఓ పని చేద్దాం, మన చేతిలో ఉన్నది ఏమిటంటే నువ్వు వచ్చి షిర్డీ సాయిబాబా సచరిత్ర చదువు, మేము వింటాం. చచ్చిచ్చాడు వాళ్ళు చేరుతారు. ఆ రోజున అనుకున్న 15 మంది వచ్చి చేరుతారు. అంటే ఒక స్టెప్ ముందుకు వచ్చారా లేదా? వాడు అనుకున్న దానికి అన్నదానికి చేసిన దానికి అంటే వాల్యూమ్ తగ్గింది. నెక్స్ట్ ఏమైంది? 15 మంది అటెండ్ అయ్యారు. రేపు 14 మంది, ఎల్లుండి 13 మంది, చివరికి 3 మిగులుతారా కదా? ఇండియన్స్ కదా ఆఫ్టర్ ఆల్, అంతకంటే మిగలం. తెల్లవాళ్ళు కనుకైతే వాడి సంగతో వీడి సంగతో అంతు తేల్చేసి వాడైనా చస్తాడు, వీడైనా చంపుతాడు, తేడా వస్తాయి.
కనుక ముగ్గురు మిగిలిన ఆ ముగ్గురును ఇందులోకి వస్తారు. వచ్చేటప్పటికి ఏమవుతుంది, వీళ్ళు ముగ్గురును సాయి సచ్చరిత్ర పూర్తి చేస్తారు. ఒరే పూర్తి చేశాం కనుక అందరం కలిసి మా ఇంట్లో భోంచేద్దామా అంటాడు వాడు. తప్పకుండా వీడు కూరలు తెస్తాడు, వాడు బియ్యం తెస్తాడు, అందరు చేరుతారు, వండుతారు. అబ్బా ఎట్లా చేసాం రావి అని అదొకటి జన్మలో ఎరగరు వాళ్ళు. ఏమైంది, వాల్యూమ్ తగ్గుతూ ఉంది. ఇలా కొంచెం అయిన తర్వాత ఈ షిర్జీ వద్దు పాడవద్దు కానీ ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయంలో ఒక మాట పోయిద్దాం 10 మంది కలిసి వెళ్ళారు. ఇవాళ ఏం వారం, శనివారం, వచ్చే శనివారం కూడా వాడు. ఇట్లా కొన్నాళ్ళు అయిన తర్వాత కొద్ది టైం చూసి అక్కడ ఫోర్త్ క్వార్టర్స్ లో టెంపుల్స్ ఉన్నాయి, వెళ్ళొద్దాం. వెళ్ళొస్తాడు. వెళ్ళొద్దాం అంటే వెళ్ళి రావటం అనేది వాడికి తెలుస్తుంది. అంతకుముందు అఫీషియల్ బిజినెస్ లో కొంప మునిగిపోతుంది అన్నా కూడా వెళ్ళొస్తామని అనుకుంటే వెళ్ళొస్తామని నమ్మకం లేదు గాడిద కొడుకు. ఎందుకంటే హీ సో వీక్. ఉద్యోగం కొత్తగా ఎగిరిపోతుందంటే బలవంతా నడతట కానీ లేకపోతే రేపు పెడదాం లేంటాడు. అంటే సోల్లెస్ ఫెలోస్, యువకలైనటువంటి వాళ్ళు, ఆత్మవిహీనులు అయినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం జరుగుతుందంటే మెల్లిగా క్రియాఫల ఆశ్రయత్వం. క్రియ అంటే పని. చేసిన పనికి రిజల్ట్స్ ఎక్కడ ఉంటాయండి మనకు తెలియదు ఈ రోజు వరకు, వాడి దగ్గరే ఉంటాయన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాడు చేసిన పనికి రిజల్ట్స్ వాడి దగ్గర నుంచి వస్తాయన్నాడు. వాడు అనుకున్నది చేశాడంటే రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి మరి? సెంట్రల్ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఏ గ్రో అవుతామో, ఏ డైమెన్షన్ గ్రో అవుతుందో, ఎక్కడికి గ్రో అవుతామో జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి. అంటే మనలో ఉన్నటువంటి ది మోర్ బ్రిలియంట్ ఐ యామ్ గ్రో అవుతారు. వాడు ఇండిపెండెంట్ ఫెలో, ఎవరిని చూసి భయపడేవాడు కాదు, ఎవరితోనూ ఆబ్లిగేషన్స్ ఉన్నవాడు కాదు. తన మేలేదో, తనకు కావాల్సిందేదో, తనకు అక్కర్లేనిదేదో చక్కగా తెలిసేటువంటిది. కనుక క్రియాఫలాశ్రయత్వం. క్రియాఫలములకు వాడు ఆశ్రయత్వమును పొందుతాడు. అంటే స్వామి అవుతాడు, యజమాని అవుతాడు. హీఈస్ ది మాస్టర్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ వాట్ ఎవర్ హీ డస్. అదే అర్థం దానికి. పొరపడ్డదే. ఎందుకంటే చాలా సుకుమారమైనటువంటిది, డీప్ గా ఉన్నటువంటి విషయం. దాని ట్రూత్ మనకి బోధపడ్డదాకా అభ్యాసం మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి ఇలాంటి సూత్రాలు. ఉత్తర రామచరిత్రంలో భవభూతి రాముడు సీత కూర్చుని ఉంటారు. అందరూ ఋష్యశృంగుని ఆశ్రమానికి వెళ్ళిపోతారు యజ్ఞం చేయటానికి. సీత 9 నెలల గర్భిణి కనుక యజ్ఞానికి వెళ్ళకూడదు కనుక ఇక్కడ అట్టి పెట్టేస్తే దిగులు పడుతూ ఉంటే రాముడు కొత్తగా రాజ్యానికి వచ్చాడు. పాపం రాజ్య పరిపాలన పిల్లకాయ అని చెప్పి నేను చెప్పానని చెప్పి కబురు చేస్తాడు వశిష్ఠుడు అష్టావక్రుడు అనే ఋషి చేత కొన్ని. ఆ కబురు చేసిన వాడు వచ్చి, నాయనా మీ ఇద్దరు ఏం అనుకోకండి, ఇంతమంది వదిలిపెట్టి యజ్ఞానికి వెళ్ళిపోయారని. ఈ నిండు చూలాలైనటువంటి దాన్ని యజ్ఞానికి తీసుకెళ్లకూడదని వదిలిపెట్టాం, ఆవిడ ఒక్కటినే వదిలిపెట్టకూడదని నిన్ను కూడా వదిలిపెట్టాం రాముడిని. అందుచేత కొద్ది రోజుల్లోనే యజ్ఞం 12 ఏళ్లు కనుక అక్కడ జరిగేది, ఏం పర్వాలేదు, ప్రసవించంగానే త్వాం పుత్ర పూర్ణోత్సంగాం ద్రక్ష్యామ ఇది. అంటే కుర్రవాడిని ఒళ్ళో వేసుకుని ఉండగా మేము చూస్తాం అని ఋష్యశృంగుల వారు చెప్పమన్నారు అని చెప్పారు. అని ఆశీర్వచనం చెబితే అప్పుడు రాముడు అంటాడు సీతతో, లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే. లోకంలో ఉన్నటువంటి మంచివాళ్ళు, సజ్జనులు, అబద్ధం ఆడనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎట జరుగుతుందో దాని వెంట వాళ్ళ మాట పెడుతుంది కానీ మిస్రిప్రజెంటేషన్ ఉండదు అన్నాడు. అంటే ఏం జరిగిందో అది మాట్లాడతారు, ఏం అనుకుంటున్నారో అది మాట్లాడతారు, ఏం చేయదలుచుకున్నారో అది మాట్లాడతారు. అంటే అర్థానికి వాక్కుకి మధ్యన తేడా ఉండకుండా అనుకున్న అర్థం వెంటే వాక్కు నడుస్తూ ఉంటుంది చక్కగా అన్నాడు. ఋషీనాం పునరాజ్యానాం, అలా కాక
ఈ లెవెల్లోకి ఋషులైనటువంటి మహానుభావులు అయితే వాచమర్థోనుధావతి, వాళ్ళు ఊరికే సరదాగా అన్నటువంటి మాటలు కబురంపుతారే, దాని వెంట వాటి అర్థాలు నడిచి మన దగ్గరికి వస్తాయి. నించట అంటే కొడుకును ఒళ్ళో వేసుకుని ఉండగా చూస్తాం అని అన్నాడు కదా, అంటే క్షేమంగా నిన్ను ప్రసవించిన తర్వాత నన్ను నిన్ను పిల్లల్ని వాళ్ళు చూస్తారని అర్థం అన్నాడు. ఎందుకు అట్లా నొక్కి చెప్పాడు వాడికి తెలియదు పాపం రాముడికి. కానీ మధ్యలో ఎంత కథ ఉంది, సీతాదేవిని వదిలిపెట్టడం, ఆవిడ అరణ్యంలో బారిసి రావటం, ఆవిడ బతికిందో తెచ్చిందో తెలియకపోవటం, దగ్గర నుంచి నానాహంగం అయిపోయి చిట్ట చివరికి మళ్ళీ అందరూ కలుసుకుంటాం. ఆ కలుసుకున్న తోట ఋష్యశృంగుడు వశిష్ఠుడు వీళ్ళంతా వచ్చి అయ్యయ్యో మేము ఊళ్ళో లేకపోవటం వల్ల అయితే ఘోరం ఏం జరిగిందని చెప్పి ఏడవటం, అక్కడ కలుసుకుంటారన్నమాట. పుత్ర పూర్ణోత్సవంగా ఉంటే కొడుకును ఒళ్ళో వేసుకుని చూడటం అంటే ఇంత కథ ఉంది. అందుకని వాడు తెలుసో తెలియకో ఆ ఋషి గట్టిగా ఆశీర్వదించాడు అనమాట. పిల్లవాడిని ఒళ్ళో వేసుకుని ఉండగా నిన్ను మీ భర్తని కలిసి చూస్తా ఉన్నాడు. అంటే మధ్యన ఏవో దిక్కుమాల రోజులు కొన్ని ఉన్నాయి వాళ్ళకి, తెలుసో తెలియకో. కనుక ఎప్పుడైతే వాక్కు సత్యవాక్కు అయినదో దాని యందు క్రియాఫల ఆశ్రయత్వం వస్తుందన్నాడు. అంటే క్రియ యొక్క ఫలమునకు వీడు ఆశ్రయుడవటం వస్తుంది. అంటే చెట్టు పళ్ళకి ఎలా అయితే ఆశ్రయం అవుతుందో అలాగే వీడు చేసిన పనులకు గాని, వీడు చేయించిన పనులకు గాని, వీడు నెరవేర్చిన ఉద్యమములకు గాని రిజల్ట్స్ కి వీడు కారణం అవుతాడు. అంతేగాని మొదలెట్టించి వాళ్ళ చేత అది ఇది చేయించి నేనేం చేయను అని వాళ్ళని ముంచేయటం. ఇక్కడ ఆశ్రమం గడదాం, మీరు 1,00,000 ఆయన 2 లక్షలు ఈయన 3 లక్షలు తీసుకురండి, ఏదో కడుతుంది గందరగోళం అయిపోయింది. అదంతా ఆశ్రమం మునిగిపోయింది. నానా అడ్డమైనటువంటి వాళ్ళు చేరారు అందులో. భార్యను వదిలిపెట్టిన భర్తలు, భర్తలను వదిలిపెట్టిన భార్యలు, రిఫ్రాఫ్ అంతా చేరారు. ఆశ్రమాలంటే సామాన్యంగా అదే కదా చేరేదే. ఇలా అయిపోయింది. గురువు గారు ఎందుకంటే ఈ 1,00,000 ఇక్కడ పోసారని అడిగితే నేనేం చేయను, మీరు అలా అయిపోయినారు. అట్లా ఉండడు వీడను. అందుకనే జ్వాలాకూలుని 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం మొదట్లోనూ మీరు ఇస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంతర్జాతీయ క్రమశిక్షణకు మేము ఏదన్నా ఒక ఆశ్రమం పెట్టుకుంటాం, ఎక్కడన్నా పెట్టుకు మీరు నడిపిస్తారా అని అడిగితే ఆయన చెప్పాడు, దేర్ ఆర్ నో ఆశ్రమ్స్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ ఇన్ ది 20th century అన్నాడు. వెధవేష లేకండి, భౌతికములైనటువంటి ఆశ్రమములు నేను అంగీకరించను అని ఒక ఉదాహరణ ఇచ్చాడు. మంచం ఎంత సదుపాయంగా ఉంటే నల్లులు అంత ఎక్కువ చేరుతాయన్నాడు. అందుకని రిఫ్రాఫ్ అంతా చేరుతారు. ఆధ్యాత్మికం కావాలంటే మీ ఇంటి దగ్గర మీరు ఉండండి, నేను మీకు సాధన నేర్పుతాను అన్నాడు. నేర్పిన వాళ్ళందరికీ అలాగే నేర్పారు. ఆయన హిమాలయాల్లో వ్యాలీలోనే ఉండి న్యూయార్క్ లో తయారు చేశాడు, లండన్ లో తయారు చేశాడు, లివర్పూల్ లో తయారు చేశాడు, ప్యారిస్ లో తయారు చేశాడు. వీళ్ళందరూ ఏడాదికి 2 మాటలు కలుసుకుంటూ ఉండేవాళ్ళు. తయారు చేసిన వాడు జ్వాలాకూలుడు అనే పేరు తెలుసుకుని ఆయన ఎవరో ఎవరికి తెలియదు. వాళ్ళ ఊళ్ళో ఈయనందరూ ఎరుగుదురు కానీ ఈయన పేరు జ్వాలాకూలుడు అని ఎవరికి తెలియదు. అలాగే బతికినన్నాడు, అలాగే తయారు చేశాడు. అంటే ఆయన చేత ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఆయన పుస్తకం చదువుకున్న వాళ్ళు, పాఠాలు చెప్పుకున్న వాళ్ళు, యోగాభ్యాసం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా జ్వాలాకూలుడు మనకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు అని తెలుసు. ఆయన ఊళ్ళో హిమాచల ప్రదేశ్ లో ఉన్న చిన్న విలేజ్ లో ఏదో పాలేరు, కొంచెం పొలం, అందులో గోధుమలు అవి పండించుకుంటూ ఉంటాం, ఇల్లు వాకిలి ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏదో వెంకయ్య పుల్లయ్య అనే పేరు ఉంటుంది, అంతకంటే ఇంకేం ఉండదు. అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాడికి ఈయన జ్వాలాకూలుడు అని తెలియదు. అసలు ఆ పేరే ఎరగరు వాళ్ళు. వెంకయ్య గారు బాగున్నారండి, పెద్దవారు అయ్యారండి, అంతే. అంటే బతి ఉన్నాళ్ళు అలాగే బతి. 24 పుస్తకాలు రాయించాడు ఆలిస్ బెయిలీ చేత. తాను హిమాలయాల దగ్గర విలేజ్ లో కళ్ళు మూసుకు కూర్చుని ఆవిడ న్యూయార్క్ లో కూర్చోపెట్టి 24 పుస్తకాలు టెలిపతిగా రాయించాడు ఇంగ్లీష్ లో. కనుక సత్యం ప్రతిష్ట చేసినట్లయితే క్రియాఫల ఆశ్రయత్వం వస్తుంది, నీకు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే క్రియల ఫలితము నిన్ను ఆశ్రయిస్తుంది. అంతకుముందు ఏ రాయి విసిరితే ఏ చెట్టు మించి ఏ కాయ రాలుతుందో, ఏ పండు రాలుతుందో, లేకపోతే మన మీద రాయబడి పళ్ళు మనకే రాలుతాయో తెలియదా. నోబడీ నోస్ వాట్ హ్యాపెన్స్
వెన్ వీ ప్రపోజ్ సంథింగ్ అంటే దానివల్ల చైన్ యాక్షన్స్ ఇటు బయలుదేరి అటు బయలుదేరి అటు బయలుదేరి చివరికి ఎక్కడ మొక్కుకు చదువుతుందో మొహానికి చదువుతుందో తెలియదు మనకో ఎవరికో. ట్రాఫిక్ రూల్స్ తెలియవు కదా మెంటల్ అండ్ సూప్రా మెంటల్ ప్లేన్స్ లో మనకి. భౌతికంగానే ట్రాఫిక్ రూల్స్ తెలియవు. సైకిల్ కి లైట్ ఎందుకు రాని అడిగితే పోలీస్ కోసం అని అనుకుంటాను తప్ప ఆ పైన ఉన్నటువంటి లెవెల్ లేదు కదా మనకి. అలాంటప్పుడు మరి మెంటల్ గాను సూప్రా మెంటల్ గాను ట్రాఫిక్ రూల్స్ మనకి ఏం తెలుస్తాయి?